మొనాలిసా ఎవరైతే కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ అందరికీ కనబడి ఆ పైన బాగా పాపులర్ అయ్యి ఆ కారణంగా సినిమాల్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎవరో ఒక అబ్బాయి ముస్లిం కుర్రోడిని ప్రేమించి మొన్ననే కేరళ ప్రభుత్వపు అండతో పెళ్లి చేసుకున్నటువంటి ఆ భార్యాభర్తలు ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. తమ వివాహాన్ని లవ్ జిహాద్ అని ముద్ర వేయొద్దని ఇష్టపూర్వకంగా గుళ్ళోనే పెళ్లి చేసుకున్నామంటూ ఆ అమ్మాయి భర్త అయినటువంటి ఫర్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. అలాగే మమ్మల్ని ఇలాగే మీరు వేధిస్తే ఆత్మహత్య శరణ్యం అంటూ కంటనీళ్లు పెట్టుకున్నారు. వాస్తవంగా రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తున్న వీళ్ళు ఏదో ఒకటి చేసేది రేపు కమ్యూనిస్టులే చేస్తారు. వాళ్ళే అక్కడ పెళ్లి చేశారు కదా! వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు వీళ్ళని. ఈ అమ్మాయిని ఇప్పుడు అర్జెంట్‌గా ప్రెస్ ముందుకు తీసుకొచ్చి లవ్ జిహాద్ అనేది ఎప్పటినుంచో మాట్లాడుతుంది. కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు అమ్మాయి వచ్చి కంట తడి పెట్టింది మీడియా ముందు. అంటే అదిగో చూసారా మతోన్మాదులు చంపేస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళే ఏదైనా చేసి వాళ్ళ మీదన రేపొద్దున బీజేపీ మీద ముద్రలు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మమ్మల్ని ఇలాగే వేధిస్తే ఆత్మహత్య శరణం అంటూ కంటతడి పెట్టాడు ఒక ఎత్తైతే, సినిమా డైరెక్టర్ సరోజ్ మిశ్రా ఫస్ట్ అమ్మాయిని సినిమాలోకి తీసుకెళ్ళింది. ఆయన తయారు చేయించిన మేకప్ ఆ కారణంగానే ఇవాళ ఈ ఆదరణ అంతా వచ్చింది అమ్మాయి. ఇప్పుడు ఆ సరోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ మోనాలిసా కొత్త ఆరోపణలు చేసుకొచ్చింది. అదే సందర్భంలో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ప్రశాంతంగా బతకనివ్వాలంటూ వేడుకుంటోంది.